అక్క సిద్ధు ఫోన్ చేస్తున్నాడు. వాడికి ఈ మధ్యన తాగుడు ఎక్కువైందిరా. డబ్బుల కోసం ఫోన్ చేస్తున్నట్టున్నాడు. కట్ చేయి. ఫోన్ కట్ చేశారండి. మళ్ళీ చేయండి సిద్ధు. అక్క మళ్ళీ సిద్ధుని ఫోన్ చేస్తున్నాడు. సరే మాట్లాడు. డబ్బులు అడిగితే ఇవ్వమని చెప్పేసి. సరే చెప్పు సిద్ధు. హలో బాబాయ్, ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలని ఫోన్ చేశాను. ఏంటది? మీరు జ్యోతి కోసం వెతుకుతున్నారు కదా? అవును సిద్ధు, నీకెక్కడైనా కనిపించిందా? కనిపించింది బాబాయ్. మీరు జ్యోతి కోసం వెతుకుతున్నారు కదా? అవును సిద్ధు, నీకెక్కడైనా కనిపించిందా? కనిపించింది బాబాయ్. అక్క మన సిద్ధుకి జ్యోతి కనిపించిందంట. ఎక్కడ కనిపించిందో అడగరా. ఎక్కడ ఉంటుందో కనుక్కోమనరా. అడగరా. స్పీకర్ 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 ఆన్ చేయి. ఎక్కడ కనిపించిందిరా? ఎర్రగడ్డ మార్కెట్లో పూజ సామాగ్రి షాప్లో కనిపించింది బాబాయ్. వెళ్ళి పలకరించాను. రేపు ఉదయం వాళ్ళ అమ్మా నాన్నకి పిండ ప్రదానం చేయాలని పూజ సామాగ్రి కొనడానికి వచ్చానని చెప్పింది. ఏదో చెరువుగట్టు దగ్గర కార్యక్రమం చేస్తుందంట. అది ఎక్కడో చెప్పలేదు బాబాయ్. ఇంకేమైనా చెప్పిందా? ఎక్కడుంటుందో అడిగావా? అడిగాను బాబాయ్, కానీ చెప్పలేదు. కానీ బాబాయ్, మీ అత్త దగ్గర దమ్ముంటే నన్ను పట్టుకోమని చెప్పి ఛాలెంజ్ విసిరి వెళ్ళింది. ఉంటాను బాబాయ్. అది నాకే ఛాలెంజ్ విసురుతుందా? తనంత చూస్తాను. ఒరే రామ్జీ, తెల్లవారుజామున మనం బయలుదేరదాం. ఊళ్ళో చెరువులన్నీ వెతుకుదాం. స్పాట్లోనే దాన్ని పట్టుకుని షూట్ చేసి అక్కడికక్కడే దాని పిండ ప్రదానం చేసొద్దాం. అది నాకు ఛాలెంజ్ విసురుతుందా? అది నాకే. చాలా థ్యాంక్స్.